ప్రభుత్వంలో కీలక శాఖ మంత్రి పేరు చెప్పుకొని ఏకంగా నియోజకవర్గంలో ఒక షాడో సామ్రాజ్యమే నడిచిందట. ఒకప్పుడు మంత్రి గారి పేరు చెప్పగానే నియోజకవర్గంలో ఆ రైట్ హ్యాండ్ గా ఉన్న ఒకే ఒక పేరు ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిందట. నమ్మకంతో మొదలైన ఆ సుదీర్ఘ అనుబంధం క్రమంగా ప్రభావం మారి అది వివాదాలకు దారితీసి చివరకు రాజకీయ శత్రుత్వానికి దూరానికి దారితీసిందట. ఇక మంత్రికి రక్షణగా ఉండాల్సిన గన్మ్యాన్ కూడా ఈ షాడో లీడర్తో చేతులు కలిపి దందాలకు పాల్పడడమే కాదు, మహిళలపై వేధింపులకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? ఈ కథాకాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా రేపల్లె రాజకీయాలలో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడి నుండి గెలుస్తూ వస్తున్న అనగాని సత్యప్రసాద్కు ఏకంగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ లాంటి అత్యంత కీలకమైన మంత్రి పదవి దక్కడంతో నియోజకవర్గం గ్రాఫ్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. అయితే ఈ పవర్ను వాడుకుంటూ స్థానికంగా సాగిన షాడో రాజకీయం ఇప్పుడు తీవ్ర దుమారానికి తెరలేపింది. ఒకప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్కు అత్యంత నమ్మకస్తుడిగా రైట్ హ్యాండ్లా గుర్తింపు పొందిన వ్యక్తి గూడపాటి శ్రీనివాసరావు. మంత్రి ఎక్కడ పర్యటించినా ఆయన వెంటే తిరుగుతూ ప్రతి అధికారిక ప్రైవేటు ప్రోగ్రాంలలోనూ తానే సర్వస్వమై వ్యవహరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా, ఏ అధికారి బదిలీ కావాలన్నా ముందుగా గూడపాటిని కలిస్తే చాలు, ఈజీగా పనైపోతుందని ఒక బలమైన టాక్ అధికార వర్గాలలోనూ ప్రజల్లోనూ క్రియేట్ అయింది. మంత్రి గారు పెట్టిన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని గూడపాటి తన పొలిటికల్ ఇమేజ్ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. అయితే అదే ప్రభావం తర్వాత వివాదాలకు కారణమైందన్న అభిప్రాయం వినిపిస్తుంది. నమ్మకం ఎంత వేగంగా పెరిగిందో అనుమానాలు కూడా అంతే వేగంగా పెరిగాయని చెబుతున్నారు. అయితే గూడపాటి శ్రీనివాసరావు పేరు ఇలా వివాదాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. దీని వెనుక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుందన్నారు స్థానిక లీడర్లు. దాదాపు 10 ఏళ్ల క్రితమే రేపల్లె మున్సిపాలిటీ వ్యవహారాల్లో కొందరు వ్యక్తులు వెనక ఉంటూ ఈయనే ఏకంగా షాడో చైర్మన్గా చక్రం తిప్పారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఎలాంటి అధికారిక హోదా, కౌన్సిలర్ పదవి లేకపోయినప్పటికీ మున్సిపల్ నిధుల కేటాయింపులు, కాంట్రాక్టుల కేటాయింపులు వెనుక గూడపాటి శ్రీనివాసరావే అంతా తానై నడిపించాడనే ఆరోపణలు వచ్చాయి. నాడు ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన వారిపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తెచ్చి మేనేజ్ చేశారనే అపవాదు కూడా ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా రేగిన వివాదాల నేపథ్యంలో ఆ పాత విషయాలన్నీ రేపల్లె తమ్ముళ్ల మధ్య మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. గతం ఇప్పుడు మళ్లీ వర్తమానంలో రిపీట్ అవుతుందంటూ చర్చించుకుంటున్నారు. అనగాని సత్యప్రసాద్కు పవర్ఫుల్ రెవెన్యూ శాఖ దక్కడం, గూడపాటి శ్రీనివాసరావు పాత్ర అమరావతి నుండి రేపల్లె దాకా ఊహించని రేంజ్లో పెరిగిపోయిందట. హైదరాబాద్ నుండి వచ్చే ఫైళ్లను తెప్పించడం, వాటిని మంత్రి దగ్గరకు తీసుకుని వెళ్లడం చేసేవారట. ఇక లీగల్ వివాదాల ఫైళ్లను మధ్యవర్తిగా ఉంటూ సెటిల్మెంట్లు చేయడానికి ఒక పక్కా నెట్వర్క్ను క్రియేట్ చేశాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సచివాలయం నుండి ఫైళ్లు ముందస్తుగా తెప్పించుకోవడం, వాటిని తన అనుకూల అధికారులతో సమన్వయం చేసుకుని అనుకున్న ల్యాండ్ సెటిల్మెంట్లు పూర్తి చేయడంలో ఈయన చురుగ్గా వ్యవహరించాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొందరు ఈ షాడో లీడర్ను ఆశ్రయించడం ప్రారంభించారు. మంత్రి తనపై ఉంచిన గుడ్డి నమ్మకాన్ని కొందరు స్వార్థపరులు ఇలా కోట్లాది రూపాయల దందాలకు వాడుకుంటున్నారనే సమాచారం నియోజకవర్గంలో దావాగ్నిలా వ్యాపించింది. కేవలం రెవెన్యూ ఫైళ్లే కాకుండా రేపల్లె లోకల్గా జరిగే మున్సిపల్ పనులు, కాంట్రాక్టులు, టౌన్ ప్లానింగ్ పనుల్లోనూ గూడపాటి జోక్యం మితిమీరిపోయిందనే అసంతృప్తి పార్టీలోనే పెరిగింది. స్థానిక చిన్న చిన్న కాంట్రాక్టర్లు సైతం తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొన్నారనే ప్రచారం జరిగింది. వ్యాపార వర్గాల్లో కూడా అసంతృప్తి పెరిగిందని చెబుతున్నారు. కొన్ని పనుల్లో మధ్యవర్తిత్వం పెరిగిందన్న విమర్శలు వచ్చాయి. ఈ దందాల లెక్కలన్నీ సాక్ష్యాలతో సహా నేరుగా మంత్రి అనగాని సత్యప్రసాద్కు చేరింది. నియోజకవర్గంలో ప్రజలపై, క్యాడర్పై ఇలాంటి ఒత్తిళ్లు తీసుకురావడం, తన పేరును వాడుకుని సెటిల్మెంట్లు చేయడం అస్సలు నచ్చని మంత్రి అనగాని దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గూడపాటిని తన పక్కన ఉండకుండా, ఏ కార్యక్రమాలలోనూ కనిపించకుండా మంత్రి కంప్లీట్గా దూరం పెట్టేశారు. నమ్మకంలో ఏర్పడిన ఈ బిగ్గెస్ట్ చీలికతోనే గూడపాటి శ్రీనివాసరావు చాప్టర్ ప్రస్తుతానికి క్లోజ్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఇక గూడపాటి శ్రీనివాసరావును పక్కన పెట్టిన ఈ కథలో ఉన్న మరో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన మంత్రి గారి పర్సనల్ గన్మ్యాన్ వ్యవహారం ఇప్పుడు రేపల్లలో మరింత ముదురుతుంది.
గూడపాటికి ఈ గన్మ్యాన్కు మధ్య ఉన్న సీక్రెట్ లింక్స్ పైనే ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు. మంత్రి గారి టేబుల్ పైకి వెళ్లే ప్రతి ఫైల్ కూడా ముందుగా ఈ గన్మ్యాన్ ద్వారానే గూడపాటి వాట్సాప్లోకి వెళ్ళిందనే ప్రచారం సాగుతుంది. మేము మంత్రి గారితో మాట్లాడించి మీ పని చేయిస్తామంటూ కొందరి వద్ద నుండి ఈ ఇద్దరు భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, సాధారణ ప్రజలు ఎవరినీ వదలలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మంత్రి పేరును ఉపయోగిస్తూ ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయన్న మాట వినిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే సదరు గన్మ్యాన్పై వచ్చిన మహిళల వేధింపుల ఆరోపణలు పరిస్థితిని మరింత సీరియస్గా మార్చేశాయి. ముఖ్యంగా సహాయం కోసం వచ్చిన ఒక నిరుపేద ఎస్సీ మహిళను ఈ గన్మ్యాన్ వేధించాడనే కంప్లైంట్ నేరుగా మంత్రి దృష్టికి వెళ్ళిందట. అయితే ఆ తరువాత కూడా అతని వ్యవహార శైలిలో పెద్దగా మార్పు రాలేదన్న విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఒక మహిళకు సంబంధించిన వ్యవహారంలో అప్పట్లో కొంతమంది పెద్దలు రంగంలోకి దిగి రాజీ కుదిర్చారన్న ప్రచారం స్థానికంగా ఉంది. ఆ ఘటనతో వ్యవహారం ముగిసిపోయిందని భావించిన గన్మ్యాన్ ప్రవర్తనలో మార్పు రాలేదన్న విమర్శలు కొనసాగుతున్నాయి. మంత్రి సీరియస్ అయినప్పటికీ అమలులో మాత్రం పెద్ద మార్పు కనిపించలేదన్న మాట వినిపిస్తుంది. గూడపాటి వ్యవహారం బయటపడడంతో అతను దూరమయ్యాడని చెబుతున్నప్పటికీ గన్మ్యాన్ వ్యవహారం మాత్రం పూర్తిగా వెలుగులోకి రాలేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికైనా ఆ అక్రమార్కుణ్ణి కంప్లీట్గా సర్వీస్ నుంచి సస్పెండ్ చేయకపోతే భవిష్యత్తులో క్లీన్ ఇమేజ్ ఉన్న మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఇది పెద్ద పొలిటికల్ తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ గన్మ్యాన్కు సంబంధించిన వ్యవహారాలలో అతని ప్రాంతానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారన్న ప్రచారం జరిగింది. మంత్రి వద్ద కూడా అతని తరపున మాట్లాడి వ్యవహారం పెద్దది కాకుండా చూసే ప్రయత్నాలు జరిగాయన్న మాట వినిపిస్తుంది. ఎవరినైనా వెంటనే దూరం పెట్టకుండా మరో అవకాశం ఇవ్వాలనే స్వభావం ఉన్న మంత్రి ఈ అంశాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గూడపాటి ఒక దశలో ఎంత తలనొప్పిగా మారాడో భవిష్యత్తులో ఈ గన్మ్యాన్ కూడా అంతే సమస్యగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మంత్రి పేరును ఉపయోగించి వ్యవహారాలు కొనసాగితే రాజకీయంగా ఇబ్బందులు రావచ్చని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో చురుగ్గా పాల్గొంటున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భూముల వ్యవహారాలు, ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్లు వంటి అంశాల్లో జోక్యం చేసుకుంటున్నాడన్న ప్రచారం సాగుతుంది. మంత్రి పేరును అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో భారీ మొత్తాలు చేతులు మారాయన్న మాట కూడా వినిపిస్తుంది. మొత్తానికి రేపల్లె రెవెన్యూ కోటాలో మంత్రి పేరు వాడుకుని సాగిన ఈ షాడో లీలల పంచాయతీ ఇప్పుడు కంప్లీట్గా రచ్చకెక్కింది. గూడపాటి శ్రీనివాసరావును ఎలాగైతే దూరం పెట్టారో అదే రీతిలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వివాదాస్పద గన్మ్యాన్పై కూడా మంత్రి అనగాని ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో ఈ అక్రమార్కుల ఆటలకు ఎప్పుడు ఎండకాటు పడుతుందో చూడాలి.